బాపట్ల జిల్లా సింగరాయకొండలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. మూలగుంటపాడు గ్రామంలోని వెంకటేశ్వర రాజుల కాలనీలో ఇంటి యజమానులు ఇంట్లో లేని సమయంలో దొంగతనం జరిగింది. జంపాన ఆంజనేయరాజు దంపతులు వారం క్రితం ఇంటికి తాళం వేసి మద్రాసుకు వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా బీరువా తాళాలు పగలగొట్టి ఇంట్లో సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 1,50,000 నగదు, 6 సవర్ల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు క్లూస్ టీం సహాయంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలి ముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ హజరాయ్ రత్తయ్య, ఎస్ఐ మహేంద్ర తెలిపారు. నేను పర్సులో పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నా సార్. ఈ పర్సు కూడా తీసుకెళ్ళిపోయి వాడి దాకా జరిగి మాత్రం ఇక దీంట్లో డబ్బులు దీంట్లో పెట్టి బీరువాలో పెట్టాడు సార్. ఈయన డబ్బులు ఇక దీంట్లో పెట్టుకున్నాడు. ఇదిగో మొన్న నేను సీటీ డబ్బులు ఇచ్చారంట, నాకు కూడా తెలియదు.